2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you. 7 lakhs ఎల్పిఏ అండ్ టీసీఎస్ అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. టీసీఎస్ లాంటి కంపెనీస్లో జాబ్ క్రాక్ చేయాలి, మంచి ఎల్పిఏతో బయటికి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్లో మేబీ మీరు ఒకరు అయి ఉండొచ్చు. సో ఈ జాబ్ అసలు ఏ విధంగా క్రాక్ చేయడం జరిగింది? మీకు కోడ్ జ్ఞాన్ ఎలా అప్స్కిల్ చేస్తుంది మిమ్మల్ని? మ్యామ్ నేను గ్రాడ్యుయేషన్ జూన్ 2025లో జరిగింది. అప్పుడు నేను ఇంకా హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా గ్రాడ్యుయేషన్ తర్వాత. బట్ ఎప్పుడు ఇన్కన్సిస్టెన్సీగానే ఉంది, అంటే ప్రిపరేషన్ అనేది. నేను ఎలాగంటే ఇప్పుడు ఒక జాబ్ అప్లై చేయడం, దానికి ప్రిపేర్ అవుతూ వెళ్ళడం, మళ్ళీ వేరే జాబ్ అప్లై చేయడం, దానికి ప్రిపేర్ అవుతూ వెళ్ళడం. బట్ జాబ్ అనేది ఎంత ట్రై చేసినా రాలేదు. ఓకే. సో మా కాలేజ్లో డ్రైవ్స్ అలా కొన్ని అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో నాన్ ఐటీ జాబ్ అనేది ఫస్ట్ క్రాక్ చేశాను. బట్ అది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ మీద. సో అలా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఇది మన స్కిల్ సెట్కి మ్యాచ్ కాదు అని ఫీలింగ్తో ఆ జాబ్ వద్దనుకొని ఇంకా అక్కడే ప్లేస్మెంట్స్కి ట్రై చేస్తాం అని బెంగళూరులో ట్రై చేస్తూ ఉన్నాను. అక్కడ 3 months ర్యాపిడోలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత బట్ అప్పుడు నా ఏం ఎలా ఉందంటే, ర్యాపిడోలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఐటీ జాబ్స్కి ట్రై చేద్దాం, ఎందుకు ఫ్రీగా ఉండడము అని అలాగే ప్రాక్టీస్ చేసుకుందాం అన్నట్టు ఫీల్ అయ్యాను. బట్ మనం ఒకసారి నాన్ ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అయితే మనకి ప్రిపరేషన్కి అసలు టైం ఉండదు. ఓకే. సో నాకు అలా అనిపించి అక్కడ రిజైన్ చేసేసాను నాన్ ఐటీ జాబ్లో. దాని తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. బట్ వచ్చిన ఫస్ట్ డేనే నాకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఓకే. సో అలా నాకు ఒక గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. అంటే 2025 నుంచి ఆల్మోస్ట్ జనవరి 2026 దాకా. సో 1 year బ్రేక్ అనేది క్రియేట్ అయిపోయింది తెలియకుండానే. సో అలా బ్రేక్ అనేది ఇదైపోయింది. ప్లస్ నాకు వచ్చింది కొంచెం అంటే నేర్చుకోవడం, ప్లస్ మధ్యలో చాలా కన్సిస్టెన్సీ లేదు, ఒక దాదాపు 6 months బ్రేక్ వచ్చింది. సో ఇలాంటి అన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుదాం, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ జిమ్ లాగా ఉంటుంది, అంటే హోమ్ వర్కౌట్స్కి ప్లస్ జిమ్లో మనం చేసే వర్కౌట్స్కి డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఇంట్లో అంత ప్రిపేర్ అవ్వలేము, ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుందని. సో నేను ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుందామని ట్రై చేశాను. ఓకే. డైరెక్ట్ ఇదే ఇన్స్టిట్యూట్ చూసారా, వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళారండి? అంటే హైదరాబాద్లోని చూద్దాం అనుకున్నాను, బట్ ఈ ఇన్స్టిట్యూట్ అలా కాదు. ఏ ఇన్స్టిట్యూట్ అని నేను టాప్ 10 బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అని అలా చాట్ జీపీటీని ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత కోడ్ జ్ఞాన్ కొంచెం బెటర్ రివ్యూస్తో ఫీడ్బ్యాక్స్తో ఉంది. ప్లస్ యూట్యూబ్లో మనం చూస్తూనే ఉంటాం కోడ్ జ్ఞాన్ గురించి. సో అవన్నీ చూసిన తర్వాత సరే కోడ్ జ్ఞాన్ వెళ్ళి ఒకసారి చూద్దామని డైరెక్ట్గా హైదరాబాద్ క్యాంపస్లో వచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా చేశారండి? అప్స్కిల్లింగ్ ఎలా ఉండింది అక్కడ మీకు ఈ జర్నీ? సో ఈ కోడ్ జ్ఞాన్లో మీకేంటంటే అసలు మీకు బ్రేక్ రాకుండా ఒక పోర్టల్ అనేది ఉంటుంది. ఈ పోర్టల్ మీరు రిఫర్ చేసిన తర్వాత మీరు వేరే ఏ వెబ్సైట్స్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మీకు లీడ్ కోడ్లో మీరు ప్రాబ్లమ్స్ చేస్తారు, బట్ మీకు ఈ పోర్టల్లోనే అది దొరుకుతుంది. ప్లస్ మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ మీద, జావా మీద. ప్లస్ మీకు వీక్లీ ఏఐ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మనం మంత్లీ వాల్యుయేషన్ కానీ, వీక్లీ వాల్యుయేషన్ కానీ, స్కోర్ కానీ ఇవన్నీ మనకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. ప్లస్ ఇదే పోర్టల్లో మీరు జాబ్స్ అనేవి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇస్తారండి మీకు డ్రైవ్స్ అనేవి చూపిస్తారా కోడ్ జ్ఞాన్ వాళ్ళు మీకు? ఎస్ మ్యామ్, డ్రైవ్స్ అనేవి ఉంటాయి. నేను ఈ కోడ్ జ్ఞాన్కి వచ్చిన 20 daysలోనే 3-4 జాబ్స్కి అప్లై చేశాను ఈ పోర్టల్లో. అలాంటిది నేను ఒక 20 daysలోనే ఈ కోడ్ జ్ఞాన్ పోర్టల్లో ఒక జాబ్ అనేది క్రాక్ చేశాను, ఇమేజ్ ఇన్ఫో సిస్టమ్స్ అనేది. ఓకే. సో నాకు ఈ జాయినింగ్ అనేది 2 months ఉంది. సో ఈ 2 monthsలో ఇంకా అప్స్కిల్ అవుదాం, ఇంకా ప్రిపేర్ అవుదాం అని ఫీలింగ్లో ఉన్నా. అలా నేను టీసీఎస్కి కూడా అప్పుడే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. సో అలా ప్రిపేర్ అయ్యాను. సో యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, టెక్నికల్ కానీ, హెచ్ఆర్ క్వశ్చన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 20 days తర్వాత రిజల్ట్స్ అనేది వచ్చాయి. ఓకే. సో ఇక్కడ నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో కోడ్ జ్ఞాన్ మీకు మాక్ టెస్ట్లు
మీరు యాప్టిట్యూడ్ అన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు, హెచ్ఆర్ రౌండ్స్ అని చెప్తున్నారు. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నవేనా? ఇక్కడ మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు జాబ్ క్రాక్ చేయగలిగారని మీరు అనుకుంటున్నారా? మ్యామ్ ఇక్కడ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది మ్యామ్. మామూలుగా మీరు కమ్యూనికేషన్ అనేది ఇంట్లో కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వలేరు. సో ఇక్కడ అంటే మీతో పాటు మీ పీర్ స్టూడెంట్స్ ఉంటారు, ఏ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీ స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతారు, మెంటర్ సపోర్ట్ ఉంటుంది. సో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ కమ్యూనికేషన్ కానీ వేరే ఏమైనా ఏ స్కిల్ బిల్డ్ చేసుకోవాలి, మీరు దేంట్లో ల్యాగ్ అవుతున్నారు. ప్లస్ నాకు ఎక్కువ హెల్ప్ అయింది ఇక్కడ జావా మ్యామ్. ఓకే, జావా ఏంటంటే నేను ఇంతకుముందు స్టార్టింగ్ 6 months ముందు ప్రిపేర్ అయినప్పుడు ఇన్కన్సిస్టెంట్గా ఉండేది. సో ఒక టాపిక్ నేర్చుకోవడం, జస్ట్ దాని యొక్క డెఫినేషన్ వరకు నేను నేర్చుకొని ఇంకా దాని మీద ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే సరిపోతుంది అనే ఫీలింగ్లో ఉండేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డెప్త్లో అడగడం జరిగింది. అది నాకు టీసీఎస్లో చాలా బాగా హెల్ప్ అయింది. సపోజ్ ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్, సపోజ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, నాకు టీసీఎస్లో అబ్స్ట్రాక్షన్లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వర్సెస్ ఇంటర్ఫేస్ అనే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంతకు ముందు మనం ఎలా ప్రిపేర్ అవుతాం, ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మామూలుగా డేటాని హైడ్ చేస్తుంది, అంతవరకు మాత్రం మనకి ఐడియా ఉంటుంది, దీని మీద ఒక ప్రోగ్రామ్ అనేది నేర్చుకుంటాం. బట్ కోడ్న్యాన్లో జాయిన్ అయిన తర్వాత మనకి అసలు అబ్స్ట్రాక్ట్ దేనికి వాడతారు, ఎలా వాడతారు, ఏ వర్షన్ తర్వాత ఏమేమో అప్డేట్స్ వచ్చాయి, సో మనకి మొత్తం బేసిక్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ అనేవి నాకు ఇంటర్వ్యూలో చెప్పడానికి కొంచెం బాగా అనిపించింది మ్యామ్. సో ఎంత ఎల్పీతో 7 LPతో కదా మీరు? 7 LP. ఓకే, సో బెనిఫిట్స్ ఇంకా ఏమేమి ఉంటాయండి స్టూడెంట్స్కి? ఎవరైనా సరే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి, లేదు అంటే మీలాగా 2025లో పాస్డ్ అవుట్ అయ్యాము, 1 year గ్యాప్ వచ్చేసింది, బట్ జాబ్ దొరకట్లేదు, అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నాం, రైట్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇక్కడ స్కిల్తో పాటు ఇంకా కోడ్న్యాన్ మీకు ఏమి ఇస్తుంది? స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలాంటి వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది? మ్యామ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోవచ్చు. నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను డైరెక్ట్ ఐటీ జాబ్కి వెళ్ళలేదు, నాన్ ఐటీ జాబ్కి వెళ్ళే నేను ఇక్కడికి వచ్చాను. గ్యాప్ అనేది పెరిగిపోయింది. బట్ ఈ గ్యాప్లో నా స్టూడెంట్స్ అనేవారు అంటే 2025 బ్యాచ్ నాటి 2026 బ్యాచ్ వాళ్ళు వస్తారు. సో మనకి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. స్టూడెంట్స్ని కొంచెం తొందరగా జాయిన్ అవ్వమని చెప్తాను, అంటే వాళ్ళ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, లేకపోతే మీకు కొంచెం కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. నేను ఒకవేళ కొంచెం లేట్గా జాయిన్ అయినా నాకు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ అని ఉంటుంది మ్యామ్, మీరు పేమెంట్ చేయడానికి. ఓకే సార్, ఎట్ ఎ టైం కాకుండా ఈఎంఐ ఆప్షన్ త్రూ కూడా ఇక్కడ ఉంటుంది మ్యామ్. ఓకే, సో అలా కాకుండా మనకి ఇంతకుముందు చెప్పినట్టు జిమ్లో కన్సిస్టెన్సీ లాగా ఇక్కడ మీకు మెంటర్ సపోర్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది మ్యామ్. సో ఎవ్రీడే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, ఒక 2 hours ప్రాక్టీస్ సెషన్స్. మీరు ఆ క్లాస్లో ఏం నేర్చుకున్నారో మీరు ఆ ప్రాక్టీస్ సెషన్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేనేం చెప్తానంటే ఆ ప్రాక్టీస్ సెషన్ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మీరు తర్వాత ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మ్యామ్. ఓకే, సో వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో వాటిని కరెక్ట్గా స్టూడెంట్ పట్టుకోగలిగితే జాబ్లోకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఆ పోర్టల్లో కూడా ఒకేసారి ప్రాబ్లమ్స్ అనేవి కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఆ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి మీరు వేరే వెబ్సైట్ని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, వేరే సోర్సెస్ని రిఫర్ చేయాల్సిన, మీకు A to Z మొత్తం ఇక్కడే చెప్తారు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.